లేదు ఇంకేదన్నా వాటిలో ఏమన్నా మాయిశ్చర్ ఉంటుంది, అంటే తేమ ఉన్నప్పుడే ఏదన్నా పురుగు పడుతుంది. సో ఆ తేమ లేకుండా చూసుకోవడము, 18 నుంచి 20% ఆ హనీ అనేది వచ్చేలాగా మనము దాన్ని డబల్ బాయిల్ కూడా చేస్తాం. అంటే స్టవ్ మీద నీళ్లు పెట్టి పైన ఒక స్టీల్ గిన్నెలో తేనె వేసి పెట్టినప్పుడు ఆ వేడికి కూడా ఆవిరైపోతుంటుంది. సో ఆ ఎప్పుడైతే 18% నుంచి 20%కి ఆ మాయిస్ లెవెల్ వస్తుందో అప్పుడు మనము బాటిల్ చేసినప్పుడు ఇంకా ఒకసారి ప్యాక్ చేసాము, సీల్ యాడ్ చేసేస్తాము అంటే ఇక మనకి హనీ అనే దానికి ఎక్స్పైరీ డేటే ఉండదు. సో అట్లా మనం చేసి పెడతాం. అది కూడా ప్రాసెస్ వాళ్ళకి చూపిస్తాం ఎలా చేయాలి, 18% ఎట్లా చూడాలి, 20% అండ్ ప్యూర్ హనీ. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో హనీ టెస్టింగ్ లేకుండింది, బట్ ఇప్పుడు వాళ్ళకి నేషనల్ హనీ మిషన్ నుంచి కూడా అన్ని చోట్ల ఈ హనీ టెస్టింగ్ ప్యూరిటీ చేయాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు. సో అందులో మనకి ఫ్లావినాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా, సో అట్లాంటివి మావి కూడా పంపించాము. సో మన దాంట్లో రాగా తీసిన వాటిలో ఫ్లావినాయిడ్స్ కనిపిస్తున్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడ బయట నుంచి తీసుకొచ్చిన వాటిలో వాళ్ళకి కొంతమంది కనిపించలేదు. సో అట్లనే మనకి ప్యూరిటీ అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తుంటారు. సో అట్లా మనం టెస్ట్ చేసిన హనీ కూడా మనం మంచి రేటుకి అమ్ముకున్నప్పుడు ఇంకా కూడా యువత ముందుకు వస్తారు. ఎందుకంటే చాలామంది బయట చూసుకుంటే రేట్ చాలా తక్కువ ఉంటుంది కదా, మీ దగ్గర రేట్ ఎక్కువ అనుకుంటుంది అన్నప్పుడు, అంటే మనం ఎన్నో రకాల ఫుడ్కి మనం బయట అన్హెల్దీ అని తెలిసి కూడా మనం తింటుంటాం. కానీ ఇంత కష్టం అయిన ఒక ప్రొఫెషన్ చెప్పొచ్చు. ఎందుకంటే వీటిని మైగ్రేట్ చేయడం రాత్రిపూట్లే చేయాలి, అండ్ వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో కుడుతుంటాయి, చాలా కుడుతూనే ఉంటాయి. ఆ భయానికి కూడా కొంతమంది రారు. అండ్ మనం అక్కడ తీసుకెళ్ళి పెట్టినప్పుడు వర్కర్స్ అంత ఈజీగా దీంట్లో దొరకరు. కనీసము వ్యవసాయంలో దొరికినట్టు కూడా మనకి దీని దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ. అండ్ అంత ప్యూర్ హనీ రావాలంటే ఒక్కొక్కసారి ఒక సీడ్ మారినప్పుడు కూడా దాంట్లో కావాల్సిన నెక్టర్ ఉండదు, కొన్నిట్లో బాగా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అండ్ అప్పుడప్పుడు సీజనల్గా ఇప్పుడు చాలామంది చూడొచ్చు వర్షాల్లో పెట్టినప్పుడు ఆంధ్రలో కానీ మనకి హిమాచల్లో కానీ వర్షాల్లో పెట్టెలన్నీ తడిచిపోయి మునిగిపోతుంటాయి, కొట్టుకెళ్ళిపోతుంటాయి. సో ఎన్నో నష్టాలు కష్టాలు కూడా భరించాల్సి వస్తుంది. అంటే ఖచ్చితంగా లాభాలు లేవు అనను, కానీ ఇంత రిస్క్ తీసుకుని ఒక కిలో తేనె తీయాలి అనంటే ఎంతో రిస్క్ ఉంటుంది. సో దాన్ని బట్టి వాటికి ఒక రేటు కూడా మనం నిర్ణయించుకుని మంచి రేటుకి మనము ఇవ్వగలిగినప్పుడు మనకు కూడా ఒక సెల్ఫ్ అనేది ఉంటుంది. మనం ఇంత రేటుకి ఇస్తున్నప్పుడు నాణ్యంగా తీయాలి అని. లేదు మాకు ఇంతకే కావాలి అంతే కావాలని బయట అలా టాక్ వచ్చినప్పుడు కూడా కష్టపడి తేనెటీగల పెంపకం చేయడానికి రావాలి, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి.